అందరికీ నమస్కారం. ఈరోజు ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ జరిగింది. మీకు తెలిసిన విషయం, విశాఖపట్నం ఒక మెట్రో సిటీ స్టేటస్కి వచ్చేసింది. మెట్రో సిటీ స్టేటస్ వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. దాంట్లో ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలు. ఈ ట్రాఫిక్ సమస్యలు వచ్చినప్పుడు మేము పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి దానికి ఏమో తగినట్టుగా చర్యలు తీసుకుంటున్నాము. ఆ విధంగా ఈ బిల్డింగ్ ఈరోజు ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈరోజు కంచరపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఈ బిల్డింగ్లో ఉంటాయి. పబ్లిక్కి హైవేకి పక్కన ఉన్న కారణంగా పబ్లిక్ కూడా ఈజీగా అవుతుంది, యాక్సెస్ అవుతుంది. అట్లాగే మన స్టాఫ్ కూడా కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసాము. అట్లాగే క్రైమ్ పోలీస్ స్టేషన్, ఎయిర్పోర్ట్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ ఈ బిల్డింగ్లో ఉంటుంది. రాను రోజుల్లో ఇక్కడ ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పైన ఫ్లోర్లో ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్ ఒక మేజర్ సమస్య ఒక మెట్రో సిటీకి. అందరికీ సమస్య ఉంది, మెట్రో సిటీలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో సిపి గారు, ముఖ్యంగా సిపి గారు, విశాఖపట్నం సిటీ పోలీస్ వాళ్ళు అందరు కలిసి కృషి చేసి ఈ బిల్డింగ్కి ఏర్పాటు చేశారు. మన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ తరఫు నుంచి మంచిగా వర్క్ జరిగింది. ఇంకా కొన్ని ఫెసిలిటీస్ కావాలా ఈ బిల్డింగ్కి, మళ్ళీ అది in due course of time we will be giving those facilities also. ఈ విశాఖపట్నంకి ఒక ఈ మన ఆల్రెడీ ఒక ట్రాఫిక్ వింగ్ సెపరేట్గా ఉంది. ఇది ఒక సీనియర్ ఆఫీసర్ ట్రాఫిక్ ఉంటే బాగుంటుంది. దాని విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ట్రాఫిక్ హెడ్గా, ట్రాఫిక్ అండ్ సెక్యూరిటీ హెడ్గా కూడా పోస్ట్ చేస్తాము. మొత్తం ప్లానింగ్ చేసుకొని సైంటిఫిక్ వేలో ఈ సిటీ ఫ్యూచర్లో నెక్స్ట్ 5 yearsలో మీరే చూస్తారు ఈ సిటీలో ఎంత ప్రోగ్రెస్ ఉంటుంది. అంటే ఈస్ట్ కోస్ట్లో మేజర్ సిటీ కల్కట్టా, విశాఖపట్నం, తర్వాత చెన్నై, ఈ 3 సిటీస్ ఉంటాయి ఈస్ట్ కోస్ట్లో. వెస్ట్ కోస్ట్లో చాలా సిటీస్ ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో 3 సిటీ కాబట్టి ఇది మేజర్ డిఫెన్స్ హబ్గా, మేజర్ నాలెడ్జ్ సిటీగా ఈ సిటీ మారుతుంది. కాబట్టి మేము అందరూ కృషి చేసుకొని ఈ సిటీకి ఎంత ఏం కావాలా దానికి ముందే ప్లానింగ్ చేసుకొని అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. థ్యాంక్ యూ.